కోర్టులో ఫైల్ చేసిన కారణంగా నేను ఆ ఛార్జ్ షీట్ను కూడా మీకు చదివి వినిపించి ఇంకా నా ప్రెస్ మీట్ను ముగిస్తా. ఛార్జ్ షీట్లో 24వ పేజీలో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది, ఇట్ ఈస్ ఫర్దర్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ ది క్యాష్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ was distributed to voters during the general elections 2024 for the purpose of inducing the voters to vote for the YSRCP party. This was corroborated by the statements of LW 142, LW 162, LW 166, LW 167, LW 224. ప్రాథమికంగా వీళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్లో ప్రాథమికంగా ఈ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన తర్వాత 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో వీళ్ళు ఖర్చు పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని సిట్ ప్రామాణికం చేసింది. నేను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సింది ఒక అమౌంట్, ఒక ఎంపీ ఖర్చు పెట్టాల్సింది ఒక అమౌంట్. సో ఇంతకు మించి రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ అబ్జర్వర్లు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, రేపొద్దున ఎలక్షన్లో డబ్బులు ఏమైనా పంచుతున్నారని ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇన్ని వేల మంది అధికారులు పనిచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ రిటర్నింగ్ ఆఫీసర్సు మా కాన్స్టిట్యున్సీలో డబ్బులు మనీ ఫ్లో అవ్వలేదు, ఓటర్లకు ఎవరు డబ్బులు పంచలేదు, ఇక్కడ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అంతా పర్ఫెక్ట్గా జరిగింది, ఎవరు రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టలేదు అదనంగా అని మీకు ఎలక్షన్ అఫిడవిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఆన్ రికార్డు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, ఇక్కడ ఏ విధమైన అక్రమాలు జరిగిందని చెప్పిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిట్ ప్రామాణికంగా 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్లో జరిగినాయి, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టారు అని వేసిన ఛార్జ్ షీట్ని ఏం చేస్తారు? అందుకనే జయభీమరావు భారత్ పార్టీకి సంబంధించినటువంటి 25 మంది ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి గత నెలలో ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశాం. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ 1951 సెక్షన్ 59A ప్రకారంగా ఎలక్షన్లో ఏ రోజైనా డబ్బులు ఫ్లో అయినాయి, డబ్బుల ద్వారా ఎలక్షన్ జరిగింది అని నిరూపణ అయితే అని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తే ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ రద్దు చేయాలి అని చెప్పేసి ఈ రూల్ మ్యాండేట్ చేస్తుంది. నేనేమంటానంటే నేను ఎలక్షన్ కమిషన్ని కోరా, మా 25 మంది అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు పెట్టినాము అధికారికంగా, మేమందరం కంటెస్ట్ చేశాం, మేమందరం ఓడిపోయినాం అభ్యర్థులు, మేము ఓడిపోవడానికి ఎలక్షన్లో డబ్బులు ప్రామాణికంగా ఖర్చు పెట్టడమే కారణం. సో సెక్షన్ 50A బేస్ చేసుకొని సిట్ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎలక్షన్స్లో డబ్బులు ఫ్లో అయినాయి కాబట్టి ఎలక్షన్స్ని రద్దు చేయండి, 2024 ఎలక్షన్స్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి మరలా ఎలక్షన్ జరిపించవలసిందిగా జయభీమరావు భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బికాజ్ ఈ సిట్టు 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారని ఒక నిర్ధారణకు వచ్చింది కాబట్టి ఇది నా ఎలిగేషన్ కాదు, లేకపోతే రాజకీయ పార్టీల్లో నా కొలిగ్ పార్టీ లేకపోతే నా కౌంటర్ పార్టీ కాదు, ఇది ఏదో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి యొక్క ఎలిగేషన్ కాదు, ఇది కాన్ఫ్లిక్ట్ వచ్చేటువంటి ఒక ఎలిగేషన్. ఇది కేవలం ఎలిగేషన్ మాత్రమే, ప్రిలిమినరీ కొట్టేయటానికి కూడా లేదు. వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత పోలీస్ ఆర్ బౌండ్ టు, మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ని విచారణ చేయాలి, సిట్ చేయాలి. నేను ఖచ్చితంగా 5 రిట్ పిటిషన్స్ హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాం. ప్రతి ఒక్క అభ్యర్థి పిటిషన్ ఫైల్ చేస్తాడు, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తుందా, సిట్ సమాధానం చెప్తుందా తెలియాలి. నాకు ఇంకొక విషయం కూడా తెలియాలి, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే 100 కోట్ల రూపాయలు విల్లాలు ఎవరు కొన్నారు, బంగారం ఎవరు కొన్నారు, డిబెంచర్లు ఎక్కడి నుంచి వచ్చింది, కూడా పెట్టుబడులు ఎక్కడ పెట్టినారు, షేర్లు ఎవరు పెట్టినారు, మరి దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, ఎవరు ఖర్చు పెట్టారు, ఆ బంగారం ఎవరు తీసుకున్నారు, నారా లోకేష్ తీసుకున్నాడా, సిట్ అధికారులు తీసుకున్నారా, ఆ భవంతులు లేకపోతే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ లిక్కర్ తాలూకు డబ్బులు రికవరీ పెట్టినట్టు ఎవరి దగ్గర ఉన్నాయి? బికాస్ ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా మేము బిల్లాలు సీజ్ చేసాము, బంగారం సీజ్ చేసామని రాయలే. నాకు తెలిసి ఆంధ్రజ్యోతి బ్యానర్లోనో TV5 బ్యానర్లోనో భారతి గారు దగ్గర వేల కోట్ల రూపాయల బంగారం ఉందని రాస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు మరి సీజ్ చేస్తారో లేదో నాకు తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ
మొన్న దొరికిన 11 కోట్ల రూపాయలు దీనికి సంబంధించినయా లేవా మాకు తెలియాలి. కాబట్టి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిపించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సిటీని డిమాండ్ చేస్తున్నాం. మీరు చాలా మంచి పని చేశారు. ఈ లెక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ మీరు చేసినటువంటి పని అద్భుతమైన పని. ఎందుకంటే ఎలక్షన్స్లో అక్రమాలు జరిగినాయని మీరే ఒప్పుకున్న కారణంగా రేపొద్దున ఎలక్షన్ క్యాన్సిల్ చేయమని మేము రిట్ పిటిషన్ వేసినప్పుడు మేము మిమ్మల్ని కూడా ఒక పార్టీగా చేస్తాం. మీరు కూడా మీ ఛార్జ్ షీట్ని రేపొద్దున కోర్టులో వచ్చి సస్టైన్ చేసుకోమని నేను జయభీమరావు భారత పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నా అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో నాకైతే తెలీదు, ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. కూటమి ప్రభుత్వం హామీలు నిర్వర్తించకపోతే, కూటమి ప్రభుత్వం ఇట్లా హాఫ్ నైట్ ఈ విధంగా కండిషన్ సప్లై అని ప్రజలను మోసం చేస్తే, రైతులను మోసం చేస్తున్నారు. ఆల్రెడీ మోసం చేసేసారు. లాస్ట్ ఇయర్ డబ్బులు ఎగ్గొట్టేశారు. అంతకుముందు సంవత్సరం ఎలక్షన్ ఇయర్ డబ్బులు పోయినాయి. ఈ సంవత్సరం కూడా 6,000 5,000 ఇస్తామంటున్నారు. అది ఇస్తారా సస్తారో ఎవరికి తెలియదు. రైతులు అన్నమో రామచంద్ర అని ఎరువులు లేక నానా బాధలు పడుతున్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేక నానా బాధలు పడుతున్నారు. మహిళలకి ఉపాధి లేక చాలా బాధపడుతున్నారు. మీరు ఇస్తానన్న స్కీములు కనీసం ఇవ్వటం లేదు. ఏ విధంగానూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సక్సెస్గా పనిచేయటం లేదు. ఇచ్చిన వాగ్దానాలు నివర్తించడం లేదు, ఇవ్వని వాగ్దానాలు నివర్తించడం లేదు. అడ్మినిస్ట్రేషన్ లేదు. రోజుకొక మర్డరు, గంటకు ఒక రేపు, రోజుకొక గంట 10 నిమిషాలకు ఒక దొమ్మి, ఎక్కడ జరిగితే అక్కడ గంజాయి, ఎక్కడ దొరికితే అక్కడ గంజాయి. మన ఉప ముఖ్యమంత్రి చూస్తే షూటింగ్లో ఉంటున్నాడు, మన ముఖ్యమంత్రి చూస్తేనేమో సింగపూర్లో ఉంటున్నాడు, మన లోకేష్ గారు చూస్తేనేమో మీటింగ్లో ఉంటున్నాడు. ఏ మీటింగ్ లేదు, ఎవరికి అర్థం కావటం లేదు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదు, లాలెస్నెస్ స్టేట్ అయిపోయింది. హైకోర్టులో ఎవ్రీడే ముట్టికాయలు. ఇంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్